ఓటుకు నోటు కేసుపై చర్చకు వైకాపా పట్టుబట్టడంతో అసెంబ్లీ కార్యకలాపాలకు చాలాసేపు అంతరాయం కలిగింది. ప్రశ్నోత్తరాలు చేపట్టిన తర్వాతే మిగిలిన అంశాలపై ఆలోచిద్దామంటూ స్పీకర్ చెప్పినా వినిపించుకోలేదు. వైకాపా సభ్యులంతా స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. సంబంధిత ఆడియో, వీడియో టేప్లను కూడా శాసనసభలో ప్రదర్శించాలని డిమాండ్ చేశారు. ఈ దశలో విపక్షం తీరుపై అధికార పక్షం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నో కేసుల్లో ఇరుక్కుని జైలు జీవితం గడిపిన ప్రతిపక్ష నేత ముఖ్యమంత్రిపై అనవసర ఆరోపణలు చేస్తూ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడింది. ఈరోజు వీళ్ళు అనేక కేసుల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇదే కేసుల మీద కోర్టులకు వెళ్లారు, కోర్టులు చీవాట్లు పెట్టి బూతులు తిట్టిన అయినా సరే వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు అధ్యక్ష. 16 నెలల పాటు జైల్లో ఉన్నటువంటి ఒక దొంగ ప్రతిపక్ష నాయకుడు అవటం ఇవాళ మన దురదృష్టం అధ్యక్ష. ఇలాంటి వ్యక్తుల వల్ల ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులందరికీ కూడా ఇబ్బంది కలుగుతా ఉంది అధ్యక్ష. ఇలాంటి ఇష్యూస్ లో మీరు ఏ వీడియోలో అయితే వాళ్ళు అడుగుతా ఉన్నారో మేము కూడా అడుగుతున్నాం అధ్యక్ష. సిబిఐ ఎంక్వైరీలో జగన్ చెప్పినటువంటి సమాధానాలు కానీ 43,000 కోట్ల రూపాయలు ఏ రోజైతే 43,000 కోట్ల రూపాయలు ఈ నిధులు ఎక్కడ దాచాడో, ఏ విధంగా ఆస్తులు కూడగట్టాడో ఆ ఎంక్వైరీకి చెందినటువంటి వీడియోలు కూడా ఈ సభలో ప్లే చేస్తే అందరూ కూడా చూస్తారు అధ్యక్ష. అట్లాగే జైల్లో 16 నెలల పాటు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఏ విధంగా ఉన్నాడు, క్యూలో నుంచొని ఏ విధంగా ఫోన్ చేశాడు, ఏ విధంగా సెల్లో పడుకున్నాడు, ఆ వీడియోలు కూడా తీసుకురమ్మన్నాడు అధ్యక్ష. అన్ని వీడియోలు ఇక్కడ ప్లే చేద్దాం. ఎక్కడో పక్క రాష్ట్రంలో జరిగిన విషయాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పట్టుబడుతూ అసలు వీళ్ళకి ఏమాత్రమైనా సరే ఇంగిత జ్ఞానం ఉందానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుతున్నారు అధ్యక్ష. స్వయాన ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ చేసినప్పుడు స్వయాన ముఖ్యమంత్రి గారు ఈ సభ అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలిచిన సందర్భంలో తోక ముడిచి పారిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ 40 మంది ఒక ఆలీబాబా 40 దొంగల్లాగా ఇక్కడ తయారైన అధ్యక్ష. దీనికి ఖచ్చితంగా మీరు గట్టి యాక్షన్ తీసుకోవాలి అధ్యక్ష. అధ్యక్ష, ఓటుకు నోటు అంశం అనేది ఈ రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించిన అంశం అధ్యక్ష. ఏ విధంగా అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అస్థిర పరిస్థితి తప్పితే, ఇక్కడ ఇబ్బందులు సృష్టించితే తప్పితే మనకి రాజకీయ ప్రయోజనం ఉండదనే కుట్రలో భాగంగా చేతులు కలిపిన నాయకులు జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైకాపా పార్టీ అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్నో ఆరోపణలు గతంలో చేశారు అధ్యక్ష, ఇప్పుడు కాదు. ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే కీలకంగా చేసిన 64 నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో 63 నిర్ణయాల మీద ఆ రోజు రోసయ్య గారి చేత ఒక కమిటీ వేయించి అధ్యక్ష, రోసయ్య గారి మంత్రుల సబ్ కమిటీ బ్రహ్మాండమైన నిర్ణయాలు ఆ ప్రభుత్వం చేసిందని రాజముద్ర వేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మరి మీ మీద సిబిఐ కోర్టులో అధ్యక్ష 11 ఛార్జ్ షీట్లు దాఖలైన అధ్యక్ష. ఛార్జ్ షీట్ నెంబర్ CC8/2012 అధ్యక్ష. దీనిలో తొలి ముద్దాయి ఎవరు అధ్యక్ష? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దానిలో పెట్టిన సెక్షన్స్ ఏంటి అధ్యక్ష? ఆయన మీద 420 సెక్షన్స్, ఇంకా చాలా సెక్షన్స్ ఉన్నాయి అధ్యక్ష. CC9/2012 అధ్యక్ష. దీనిలో ముద్దాయి ఎవరు అధ్యక్ష? జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. వాళ్ళ నాయకుడి యొక్క పరిస్థితి గురించి వాళ్ళ సభ్యులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందనే దానికే ఈ విషయాలు సభలో చెప్పాల్సిన అవసరాన్ని చేస్తా ఉన్నాను అధ్యక్ష.